సావిత్రిబాయి పులే. ఆమె మహారాష్ట్ర సతారా జిల్లాలో నాయ్గావ్ అనే గ్రామంలో 1831 జనవరి 3న ఒక రైతు కుటుంబంలో జన్మించింది. సావిత్రిబాయి కుటుంబానికి తెలంగాణ ప్రాంతంలో బంధుత్వం ఉంది. వీరి బంధువులు నిజామాబాద్ జిల్లాలో బోధన్, నందేల్, కొండల్ వాడి ప్రాంతంలో ఆదిలాబాద్ చుట్టుపక్కల ఉన్నారు. బోధన్ ప్రాంతపు మునులు కాపురు వీరి చుట్టాలు. ఆమె 9వ ఏట 12 ఏళ్ల జ్యోతిరావు పులేను 1840లో వివాహమాడింది. నిరక్షరాస్యురాలిగా ఉన్న ఆమెకు భర్త జ్యోతిరావు పులే మొదటి గురువు. జ్యోతిరావు పులే ప్రోత్సాహంతోనే ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైంది. అహ్మద్ నగరంలో ఉపాధ్యాయ శిక్షణ పొంది 1848లో భర్త జ్యోతిరావుతో కలిసి క్రింది కులాల బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాలను ప్రారంభించింది. ఈ పాఠశాల నడపడం ఉన్నత అగ్రవర్ణాలకు నచ్చలేదు. దీంతో ఆమెపై వేధింపులకు, భౌతిక దాడులకు పూనుకున్నారు. పాఠశాలకు నడిచే దారిలో ఆమెపై బురద చల్లడం, రాళ్ళు విసరడం, అభ్యాస పదజాలాన్ని వాడడం వంటివి చేశారు. బురదతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్ళిన తర్వాత మార్చుకొని మరలా వచ్చేటప్పుడు బురద చీరను కట్టుకొని వచ్చేది. ఎవరైనా అడిగినప్పుడు ధైర్యంగా నా విధిని నేను నిర్వహించాను అని చెప్పేది. అయినా రోజు వేధింపులకు విసిగి ఓ రోజు ఒకటి చెంప పగలగొట్టింది. పట్టు విడవక వారు సాగించిన విద్యా ఉద్యమానికి తక్కువ కాలంలోనే సహకారం, గుర్తింపు లభించాయి. ఒక ముస్లిం వ్యక్తి తన ఇంటిని బడిగా కేటాయించాడు. కొంతమంది పుస్తకాలు సేకరించారు. మోరోవిటల్, వాల్వేకర్, డియోరావ్ వంటి ప్రముఖులు పాఠశాల నిర్వహణకు సహకరించారు. 1851లో మరలా పాఠశాల ప్రారంభించారు. బాలికల చదువు కోసం, విద్యాభివృద్ధి కోసం సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేసింది. ఆ దంపతులకు సొంత పిల్లలు లేరు. కానీ ఆ జంట యశ్వంతరావు బ్రాహ్మణ వితంతు కుమారులను దత్తత తీసుకున్నారు. ఉపాధ్యాయురాలిగా మరచు, అట్టడుగు వర్గాలు, మహిళకు చదువు, సంపద వంటి సప్త హక్కులు నిరాకరించబడిన దేశంలో ఆనాటి సమాజపు కట్టుబాటులను, బ్రాహ్మణవాద సాంప్రదాయాలను, ఆధిపత్య వర్గాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయులుగా పాఠశాలను ప్రారంభించి 1848 మే 12న దేశంలో బహుజనులకు మొట్టమొదటి పాఠశాల ప్రారంభించారు. సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తప్పని దిశాలి ఆమె. కేవలం 4 సంవత్సరాల్లోనే గ్రామీణ ప్రాంతంలో 20 పాఠశాలను ప్రారంభించి ఉచిత విద్యనందించారు. 1848లోనే దేశంలో విద్యా ఉద్యమం ప్రారంభించిన మొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఆమె. దళితుల, స్త్రీల విద్యా వ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె వయసు 18 ఏళ్లు మాత్రమే. వారి జీవిత కాలంలో మొత్తం 52 పాఠశాలను ప్రారంభించారు. అయితే ఈ క్రమంలో ఆమె ఆధిపత్య కులాల వారి నుంచి అనేక దాడులు, అవమానాలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలోనే 1849లో పూలే, సావిత్రిబాయి దంపతులను గృహ బహిష్కరణ గురి చేశారు. సామాజిక విప్లవకారిణిగా మారచ్చు. ఆమె మానవ హక్కుల గురించి, ఇతర సామాజిక సమస్యల గురించి స్త్రీలను చైతన్యపరచడానికి 1852లో మహిళా సేవా మండలి అనే మహిళా సంఘానికి కూడా స్థాపించింది. లింగ సమస్యలకు తోడుగా కులపితృ సమస్య వ్యవస్థల అణిచివేతకు వ్యతిరేకంగా స్త్రీల సాధికారిత కోసం ఈ సంస్థ కృషి చేసింది. మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారిగా నినాదించింది సావిత్రిబాయి పులే. అసత్యాలతో అగ్రవర్ణ దురహంకరపు నిచ్చిన మెట్లుగా కుల వ్యవస్థగా నిర్మాణమైన సమాజంలో సత్యాన్ని శోధించడానికి 1873లో తన భర్త మహాత్మా పులేతో కలిసి సత్యశోధక్ సమాజ్ను ప్రారంభించి బాల్య వివాహాలకు, మూఢనమ్మకాలకు, సతీ సహగమనానికి వ్యతిరేకంగా, వితంతువు పునర్వివాహాలకు కొరకు, అసమాన బ్రాహ్మణ వ్యవస్థకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమం నడిపారు. బాల్యంలోనే వైద్యవాన్ని అనుభవించే ఎంతోమంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు. గర్భవతులైన వారికి పురుడు పోసి వారి కలలో వెలుగు చూశారు. ఆ పురుడు పోసుకొని తన వద్దే వదిలేసిపోయిన ఓ బిడ్డను అక్కున చేర్చుకున్నారు. యశ్వంత్గా నామకరణం చేసి తమ ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా పెంచి పెద్ద చేశారు. వితాంతులకు శిరోముండనం చేయడానికి తీవ్రంగా ఖండించి క్షూర కులాలను చైతన్యపరిచి
వితాంతులకు శిరోముండనం చేయబోమంటూ శూరకుల చేత 1860లో సామో చేయించారు సావిత్రిబాయి. తర్వాత 1873 సెప్టెంబర్ 24న సత్యశోధక్ సమాజ్ అనే సామాజిక ఆధ్యాత్మిక సంస్థను ప్రారంభించి సత్యశోధన కోసం ఉద్యమాన్ని నడిపారు పూలే. ఈ సత్యశోధక్ సమాజ్ మహిళా విభాగం సావిత్రిబాయి నేతృత్వంలో నడిచేది. వివాహాలు వంటి శుభకార్యాలను పురోహితులు లేకుండా నిర్వహించే విధానాన్ని ఈ సంస్థ ప్రారంభించింది. 1873 డిసెంబర్ 25న భార్యను కోల్పోయిన ఒక యువకునికి తన స్నేహితురాలైన కుమార్తెతో సత్యశోధక్ సమాజ్ సావిత్రిబాయి వివాహం జరిపించారు. 1868 నుంచి సావిత్రిబాయి అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు. 1870లో ఒకసారి, 1896లో మరోసారి దేశంలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడినప్పుడు పులే దంపతులు చేసిన కృషి అన్యాయ సామాన్యం. కరువు వాతపడిన కుటుంబంలోని అనాథ బాలలను దాదాపు 2000 మందిని హక్కున చేర్చుకున్నారు. తమ పాఠశాలలోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించారు. సావిత్రిబాయి సంఘ సంస్కర్తగానే కాదు, రచయిత్రిగా కూడా వేగుచుక్కగా నిలిచారు. 1854లో ఆమె తన కవిత సాంపూటి కావ్య పులే అను ప్రచురించింది. మరో కవిత సాపూటి పాపన కాశీ సుబోధ్ రతన్ అను 1991లో ప్రచురించింది. ఆమె ఉపన్యాసాల్లో కొన్ని 1892లో పుస్తక రూపంలో వచ్చాయి. భర్త మరణం. జ్యోతిరావు పులే 1890 నవంబర్ 28న మరణించడంతో సావిత్రిబాయి అంతులేని దుఃఖం సాగరంలో మునిగింది. ఈ దుఃఖంలో నుంచి మరో ఆదర్శనానికి శ్రీకారం చుట్టారు. తన భర్త పులే చితికి తానే స్వయంగా నిప్పు పెట్టి కొత్త సాంప్రదాయానికి తెరలేపారు. భారతదేశ చరిత్రలో భర్త చితికి భార్య నిప్పు పెట్టిన తొలి సంఘటన ఇదే. పులే మరణాంతరం సత్యశోధక్ సమాజ్ బాధ్యతని స్వీకరించి నడిపించింది. 1897లో ప్లేగు వ్యాధి పూణె నగరాన్ని వణికించింది. నగరమంతా ఎడారిగా మారింది. జనమంతా దగ్గరలోని అడవిలోకి పారిపోయారు. అయినా సావిత్రిబాయి పులే కొడుకు యశ్వంత్తో కలిసి వైద్యగ్రస్తులకు సేవ చేశారు. 1896 నుంచి 1897లో సంభవించిన తీవ్ర కరువు, ప్లేగు వ్యాధి మహారాష్ట్ర జనజీవనానికి అతలాకుతలం చేశాయి. ఈ పరిస్థితుల్లో కరువు ప్రాంతంలోని దళితుల, పేదల కోసం జోలపట్టి విరాళాలు సేకరించి అందించారు. ప్లేగు వ్యాధి సోకిన పేదలకు దగ్గరుండి సేవలందించారు. 1890వ దశకంలో ప్లేగు వ్యాధి బారిన పడిన పిల్లల కోసం వైద్య శిబిరాలు నిర్వహించింది. దుర్భరమైన కరువు పరిస్థితుల్లో కూడా రోజుకు 2000 మంది పిల్లలకు భోజనాలు పెట్టించింది. ప్లేగు వ్యాధి సోకిన మంగ్ లాంటి దళిత కులాలకి చెందిన దళిత చిన్నపిల్లలను తన చంకన వేసుకొని చికిత్స చేసి కాపాడింది. చివరకు ఆ ప్లేగు వ్యాధే ఆమెకు సోకి మార్చి 10, 1897లో మరణించింది. ఆమె దత్తపుత్రుడు యశ్వంత్ అంత్యక్రియలు జరిపించాడు. సావిత్రిబాయి జయంతిని భారతదేశ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటాము. 1997లో భారత ప్రభుత్వం సావిత్రిబాయి జ్ఞాపకార్థం తపాలా బిళ్లను విడుదల చేసింది. పూణే విశ్వవిద్యాలయానికి సావిత్రిబాయి పేరు పెట్టారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.